సో వెల్కమ్ టు నాగేనాదిత్య మ్యాథ్స్ 10th క్లాస్ ఆన్లైన్ క్లాసెస్ అందరికి కూడా స్వాగతం. సో నిన్న మనం ఒక న్యూ చాప్టర్ పేపర్ 1 సంబంధించి స్టార్ట్ చేయడం జరిగింది. సో చాప్టర్ నేమ్ వచ్చి సెట్స్. సో తెలుగులో సమితులు అంటాం. సో దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ అంతా కూడా నేను చెప్పుకోవడం జరిగింది. ఓకే, సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. ఎందువల్లంటే దీని నుండి అన్ని రకాల క్వశ్చన్స్ కూడా కవర్ అవుతాయి. నేను చెప్పుకోవడం జరిగింది అనేక వెయిటేజ్ గురించి కూడా. So before going to start the next part, let us recapitalize the concepts of the sets. So first, what is a set? కొన్ని సునిశ్చిత వస్తువుల సముదాయాన్ని మనం ఏమంటామంటే సమితి అని అంటాం. కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ ఇస్ నోన్ యాజ్ ఎ సెట్. సో దానికోసం నిన్న మనం ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ తీసుకుంటే సో ఎవరన్నా వచ్చి ఒక ప్లేయర్ అతను ఇండియన్ క్రికెట్ ప్లేయర్ అవుతారా అవరా అని అడిగితే సో ఖచ్చితంగా చెప్పగలుగుతారు అనమాట. సో ఆ విధంగా ఖచ్చితంగా చెప్పగలం. సో అలా చెప్తే అటువంటి కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఏమంటామంటే మనం సునిశ్చిత వస్తువుల సముదాయం అంటే ఏంటంటే ఒక సమితిలో ఉన్న మూలకం ఆ సమితికి చెందుతుందా చెందా అని మనం చెప్పగలం. సో ఇప్పుడు మీ అందరికి కూడా సెట్ అంటే ఏంటో కొంచెం అర్థమైంది. సెట్ కాదంటే ఎలా ఉంటుందో చూద్దాం. The clever students in 10th class, that is not a set, because we cannot say so which student is clever and which student is not clever. We cannot say that. So ఒక 10th క్లాస్ స్టూడెంట్స్ లో ఉన్న తెలివైన విద్యార్థి ఎవరైనా అడిగితే మనం అది సెట్ అవుతుంది. ఎందువల్లంటే ఏ విద్యార్థి తెలివైన వాడు ఏ విద్యార్థి తెలివి తక్కువ వాడు అనేది మనం చెప్పలేము. ఒక విద్యార్థి మ్యాథ్స్ లో తెలివైన అవ్వచ్చు, వేరే సబ్జెక్టు తెలివి తక్కువ ఉండొచ్చు. సో ఆ విధంగా డిఫైన్ చేస్తే దాన్ని మనం సెట్ అనమాట. సెట్ అనేది ఎలా ఉండాలంటే అది వెల్ డిఫైన్ అయి ఉండాలి. ఖచ్చితంగా ఒక ఆబ్జెక్ట్ ఎవరు చెప్పినా సరే దాంట్లో అది బిలాంగ్స్ టు అవుతుందా అవదామని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లయితే ద రివర్స్ ఆఫ్ ఇండియా అని చెప్పాను. ఇప్పుడు నేను రివర్స్ ఆఫ్ ఇండియా అని చెప్పిన తర్వాత రివర్ గంగా అని చెప్పాను. చెప్తే సో రివర్ గంగా అనేది ఆ సెట్ కి బిలాంగ్స్ అవుతుందా డస్ నాట్ బిలాంగ్స్ అవుతుందా చెందుతుందా చెందుదా మనం చాలా ఈజీగా చెప్పవచ్చు. సో కాబట్టి ద రివర్స్ ఆఫ్ ఇండియా అనేది ఒక మనకి ఆ కలెక్షన్ ఏమవుతుందంటే మనకి ఒక సెట్ అవుతుంది అనమాట. సో సెట్ ని సాధారణంగా క్యాపిటల్ లెటర్స్ తో డినోట్ చేస్తాం. సో క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి క్యాపిటల్ సి లెటర్ తో డినోట్ చేస్తాం. సెట్ లో ఉన్న వాటిని ఏమంటాం అంటే ఎలిమెంట్స్ అంటారు, మూలకాలు అంటారు. వాటిని యాక్చువల్గా ఇంగ్లీష్ లెటర్స్ అయితే స్మాల్ ఏ స్మాల్ బి తో డినోట్ చేస్తాం. ఓకే, సెట్స్ ని కర్లీ బ్రాసెస్ లో పెట్టి మనం దాని లోపల ఎలిమెంట్స్ ని ఉంచుతాం అనమాట. వాటిని ఎలిమెంట్స్ ని సెపరేట్ చేస్తాం కామాతోటి. ఓకే, సెట్ లో ఉండే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఇస్ నోన్ యాజ్ కార్డినాలిటీ ఆఫ్ సెట్. ఒక సమితిలో ఉండే మూలకాల సంఖ్యని ఏమంటాం అంటే కార్డినల్ సంఖ్య అని అంటాం. ఇఫ్ ఏ ఈజ్ ఎ సెట్ దెన్ ఇట్స్ కార్డినాలిటీ ఆఫ్ ద సెట్ ఈస్ డినోటెడ్ బై ఎన్ ఆఫ్ ఏ. ఏ అనే సమితి యొక్క కార్డినల్ సంఖ్యను మనం ఎన్ ఆఫ్ ఏ తో డినోట్ చేస్తాం. If B is a set, then the cardinality of B is denoted by n of B. B అనే సమితి యొక్క కార్డినల్ సంఖ్యను n of B తో డినోట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ A is equal to set of 1, 3, 5. సో A అనే సెట్ లో 1, 3, 5 అనే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో n of A ఎంత అవుతుంది మనకి? n of A 3 అవుతుంది. ఓకే, సో ఇది కార్డినాలిటీ ఆఫ్ సెట్. దీన్ని n of A తో డినోట్ చేస్తాం. n of A అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ A. సో సెట్ B తీసుకుంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ B. సో ఈ విధంగా కార్డినాలిటీ ఆఫ్ సెట్ గురించి కూడా నేను చెప్పుకున్నాను. సో అదేవిధంగా నిన్న ఈక్వలెంట్ సెట్ అండ్ ఈక్వల్ సెట్స్ అనే రెండు విషయాలు చెప్పుకున్నాం. వాట్ ఈజ్ ఈక్వలెంట్ సెట్ అండ్ వాట్ ఈజ్ ఈక్వల్ సెట్? ఈక్వలెంట్ సెట్స్ అంటే ఏంటి, ఈక్వల్ సెట్స్ అంటే ఏంటి? తెలుగులో అయితే తుల్య సమితులు, అదేవిధంగా సమసమితులు. ఈక్వలెంట్ సెట్స్ అంటే తుల్య సమితులు, ఈక్వల్ సెట్స్ అంటే సమసమితులు. సో వాట్ ఈస్ meant by equivalent sets? If two sets having the same number of elements, then those sets are known as equivalent sets. But the elements are need not be same. For example, if you take A is equal to set of 1, 2, 3 and B is equal to set of X, Y, Z, then these two sets containing 3 elements. But the number of elements in A are differ from the number of elements of B. సో తెలుగు మీడియం చూడండి ఒకసారి. తుల్య సమితి అంటే ఏంటంటే ఏ అనే సమితి బి అనే సమితి ఉంది. ఆ రెండు సమితుల్లో మూలకాల సంఖ్య సమానం అవ్వాలి. మూలకాలు సమానం అవ్వాల్సిన అవసరం లేదు. అలా అయితే దాన్ని ఏమంటాం అంటే మనం తుల్య సమితులు అంటాం, ఈక్వలెంట్ సెట్స్ అంటాం. నెక్స్ట్ ఏంటంటే ఈక్వల్ సెట్స్. ఈక్వల్ సెట్స్ అంటే
if two sets have same number of elements and same elements, so number of elements and elements ఈక్వల్ గా ఉంటే దాన్ని ఏమంటాం అంటే మనం ఈక్వల్ సెట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ సెట్ ఆఫ్ 1 2 3 and b is equal set of 3 2 1. If you observe these two sets, the set A contains 1 2 3 and the set contains the elements 3 to 1. So both number of elements are equal and the elements are also equal. So then these type of sets are known as equal sets. So తెలుగులో సమసంతులు అంటాం. A is equal to 1 2 3 తీసుకున్నాం, B is equal to 3 2 1 తీసుకున్నాం. ఈ రెండు సంతులను మనం పరిశీలించినట్లయితే A అనే సమితిలో 1 2 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో B అనే సమితిలో 3 2 1 ఉంది. సో మనం చెప్పుకున్నాం సెట్ యొక్క ఆర్డర్కి ఇంపార్టెన్స్ లేదని చెప్పుకున్నాం. సో దాని ప్రకారం ఇందులో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇందులో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటారంటే ఈక్వల్ సెట్స్ అంటారు అనమాట. సమసంతులు అంటారు. ఈక్వలెంట్ సెట్స్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మాత్రం ఈక్వల్ గా ఉంటాయి, ఎలిమెంట్స్ సేమ్ అవే ఎలిమెంట్స్ అవసరం లేదు. దానికి ఎగ్జాంపుల్ ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 తీసుకున్నాను, సో బి ఈజ్ ఈక్వల్ టు XYZ తీసుకున్నాను. సో ఏ అనే సెట్ లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, బి అనే సెట్ లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ గా ఉన్నాయి అంటే ఎన్ ఆఫ్ ఏ ఎన్ ఆఫ్ బి ఈక్వల్ అవుతాయి. సో కానీ సేమ్ ఎలిమెంట్స్ మాత్రం ఉండవలసిన అవసరం లేదు. వాడిని ఈక్వలెంట్ సెట్స్ అంటారు. ఓకే, తెలుగులో తుల్య సమితులు అంటారు. అలాగే ఈక్వల్ సెట్స్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అవ్వాలి, సేమ్ ఎలిమెంట్స్ అవ్వాలి, వాటి ఈక్వల్ సెట్స్ అంటారు. తెలుగులో సమసంతులు అంటారు. ఓకే, ఇఫ్ టూ సెట్స్ ఆర్ ఈక్వల్ సెట్స్ దెన్ ఆటోమేటికలీ దోస్ సెట్స్ ఆర్ ఈక్వలెంట్ సెట్స్. రెండు సమితులు సమసంతులు అయితే ఆటోమేటిక్ గా తుల్య సమితులు అవుతాయి. బట్ ద కాన్వర్స్ ఇస్ నాట్ ట్రూ. ఇఫ్ టూ సెట్స్ ఆర్ ఈక్వలెంట్ దే నీడ్ నాట్ బి ఈక్వల్ సెట్స్. సో ఈక్వలెంట్ సెట్స్ అయితే అవి ఈక్వల్ సెట్స్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఈక్వల్ సెట్స్ అయితే ఈక్వలెంట్ సెట్స్ అవుతాయి. ఎందువల్ల ఈక్వల్ సెట్స్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ గా ఉంటాయి, అదేవిధంగా ఎలిమెంట్స్ కూడా సేమ్ ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎప్పుడు ఈక్వల్ అయిపోతున్నాయి, మనకి ఈక్వల్ సెట్స్ అయిపోయి ఈక్వలెంట్ సెట్స్ అవుతాయి. అంటే టూ సెట్స్ ఈక్వల్ సెట్స్ అయితే అవి ఈక్వలెంట్ అవుతాయి. ఈక్వలెంట్ అయినంత మాత్రం ఈక్వల్ సెట్ అవ్వాల్సిన అవసరం లేదు. రెండు సమితులు సమసంతులు అయితే అవి తుల్య సమితులు అవుతాయి. తుల్య సమితులు అయినంత మాత్రాన సమసంతులు కానవసరం లేదు. ఓకే, సో వీటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా బిలాంగ్స్ టు సింబల్ గురించి చెప్పుకున్నాం. సో ఇవన్నీ కూడా బేసిక్ కాన్సెప్ట్స్. అదేవిధంగా నేను చాలా ఇంపార్టెంట్ ఏం చెప్పుకున్నాం అంటే సెట్స్ ని ఏ విధంగా డినోట్. There are two ways to represent the sets. ఒక స్టేట్మెంట్ ఫామ్ లో ఉన్న సెట్ ని మనం రోస్టర్ ఫామ్, దాన్ని తెలుగులో జాబితా రూపం అంటారు, లేదా రోస్టర్ రూపం అని అంటారు. రోస్టర్ ఫామ్ అంటే ఏంటంటే సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా మన కంటికి కనిపిస్తూ ఉంటాయి. ఓకే, అటువంటి ఫామ్ ఏమంటాం అంటే మనం రోస్టర్ ఫామ్ అంటాం. సెకండ్ వన్ వచ్చి సెట్ బిల్డర్ ఫామ్, సమితి నిర్మాణం. ఒక సమితిలో ఉన్న బేసిక్ కామన్ ప్రాపర్టీని మనం బేస్ చేసుకుని సో ఆ సెట్ ని మనం రాసినట్లయితే దాన్ని ఏమంటాం అంటే సెట్ బిల్డర్ ఫామ్ అంటాం, సమితి నిర్మాణ రూపం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ విధంగా సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని మనం సెట్ బిల్డర్ ఫామ్ అండ్ రాస్టర్ ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ఈ రోజు ఈ నేర్చుకున్న విషయాల మీద మనకి ఎక్సైజ్ స్టార్ట్ అవుతుంది. సో మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. లెట్ us start the class. So yesterday we discussed the pre-concepts of sets. So today we are going to start exercise 2.1. నిన్న మనం సమితులకు సంబంధించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. సమితి అంటే ఏంటి, సమితిలో ఉండే వాటిని ఏమంటారు, మూలకాలని అంటారు, అదేవిధంగా సమితుల్ని ఏ అక్షరాలతో సూచిస్తారు, ఇటువంటి విషయాలను నేర్చుకున్నాం. సో టుడే we are going to start exercise 2.1. okay, which of the following are sets? Justify your answer. The collection of all months of a year beginning with the letter J. So in the months, the month begin with the letter J are January and June, July.
So these 3 months are starting with the letter J. So if you put these 3 months in brackets, so this is a set. So the first one is a set. So this is a set. First one, a set. This is a set. Okay. Second one, the collection of 10 most talented writers of India. So we cannot define who is talented and who is not talented. So that is depend upon the person to person. So this is not a well defined set. The collection of 10 most talented writers of India is not well defined, because if you ask any 10 most talented writers of India to anyone, so the answer never be same. Okay, but in the above case, the collection of all months of years beginning with J, if you ask anyone, the answer remains the same. Whereas in the second case, the answer is not remain the same, because somebody may tell different names. So that is why the second one is not considered a set. So second one not a set. So second one not a set. Okay. Third one, a team of 11 best cricket batsmen of the world. So we cannot determine who is the best 11 batsmen of world, because it has also changes to person. So this is not unique. 11 best cricket players batsmen of the world is not same for all concerned. So it may vary from person to person. Okay, this is not well defined. So third one is not a set. Third one is not a set. Not a set. Fourth one, the collection of all boys in your class. So this is a set, because if you can tell whether the particular boy belongs to your class or not, some Suresh is belong to your class or not, so you can tell whether he belongs to your class or not. So that is why, so the collection of all boys in your class is considered as a set. So fourth one is a set. This is well defined, that is why this is a set. Set. Fourth one, set. Fifth one, the collection of all even numbers. So this is also a well defined set. Okay, collection of all even numbers. Okay, so fifth one is a set. Fifth one is a set. ఓకే, తెలుగు మీడియం చూడండి. క్రింది వాటిలో ఏవి సమితులు? మీ సమాధానాన్ని సమర్థించండి. సో we have to justify the answer also. Why the first one is set? So we can write the months begin with J. So that is why that is a set. Why second one is not a set? Because we cannot determine the 10 most talented writers of India. It may changes, varies from person to person. A team of 11 best cricket batsmen of the world. So we cannot determine it is also, because it may changes to person. Okay, if you ask one person, he may say some 11 person, and some other person may say some other 11 person. So it may changes. Okay, so that is this is not a well defined set. So that is how we can justify the answer. The collection of all boys in your class. So this is a well defined set, well defined objectives. That is why this is a set. But because we can
tell whether a particular boy belongs to your class or not. That is why this is a set. The collection of all even numbers. So we can write all even numbers. Okay. So this is also well defined set. తెలుగు మీడియం క్రింది వాటిలో ఏవి సమతులు అవుతున్నాయి, ఏవి సమతులు కావటం లేదు, మీ సమాధానాన్ని సమర్థించండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే జే అనే అక్షరంతో ప్రారంభమయ్యే నెలలు. జే అనే అక్షరంతో ప్రారంభమయ్యే నెలలు ఎలాగా ఉంటాయి మనకి చెప్పండి. ఇంగ్లీష్లో రాయాలి మనం, తెలుగులో కాదు. జే అనే నెలలు, జే అనే అక్షరంతో ప్రారంభమయ్యే నెలలు. జనవరి జేతో స్టార్ట్ అవుతుంది, అదేవిధంగా జూన్ జేతో స్టార్ట్ అవుతుంది, జూలై కూడా జేతో స్టార్ట్ అవుతుంది. సో జేతో స్టార్ట్ అయ్యే నెలలు చెప్పమంటే ఎవరన్నా సరే ఈ మూడే చెప్తారు. కాబట్టి ఇది ఒక సునిర్వచిత వస్తువుల సముదాయం అన్నమాట, ఒక సునిర్వచిత వస్తువుల సముదాయం. కాబట్టి మనకి మొదటిది ఏమవుతుందంటే సమితి అవుతుంది. మొదటిది సమితి. సమితి. ఓకే, సెకండ్ వన్, ద కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా. భారతదేశంలోని అత్యంత ప్రతిభ కలిగిన 10 మంది రచయితలు. సో అత్యంత ప్రతిభ కలిగిన 10 మంది రచయితలు అంటే నన్ను అడిగితే నేను 10 పేర్లు చెప్తాను వేరే వేరేగా, ఇంకొకరిని అడిగితే ఇంకో వేరే 10 పేర్లు చెప్తారు వేరే వేరేగా. ఎందువల్లంటే అది ఎవరి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. నాకు ఒక రకమైన రచయిత అంటే ఇష్టం, ఇంకొకరికి వేరే రకమైన రచయిత అంటే ఇష్టం. సో అది అందరికీ ఒకే విధంగా రాదు. కాబట్టి ఇది సునిర్వచితమైన సునిర్వచితం అవ్వలేదు అన్నమాట. దిస్ ఈజ్ నాట్ వెల్ డిఫైన్. ఇది సునిర్వచితం కాలేదు, కాబట్టి ఇది మనకి సమితి కాదు. సో సమితి కాదు, సమితి కాదు, ఇది మనకి సమితి కాదు అని రాయాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ఏ టీమ్ ఆఫ్ 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో గొప్ప క్రికెట్ బ్యాట్స్మెన్ 11 మంది. 11 మంది గొప్ప క్రికెట్ బ్యాట్స్మెన్ పేర్లు చెప్పాలి. ఇప్పుడు మనం చెప్పమంటే ఏమని చెప్తాం? నన్ను చెప్పమంటే నేను 11 పేర్లు ఒకలా చెప్తాను, వేరే ఒకరు వేరేలా చెప్పొచ్చు. సో అందరికీ ఒకే ఆన్సర్ రాదు ఇది. సో అందువల్ల ఇది వెల్ డిఫైన్ కాదు ఇది. సో ఇది సమితి కాదు. సో మూడోది సమితి కాదు, సమితి కాదు, ఇది సమితి కాదు. ఓకే, ఫోర్త్ వన్, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్. మీ తరగతి గదిలో విద్యార్థుల సంఖ్య లేదా బాలుర సంఖ్య. మీ తరగతి గదిలో బాలుర సంఖ్య. ఇప్పుడు మీరు 10th క్లాస్ చదువుతున్నారు, మీ క్లాసులో ఉన్న బాలురు అందరూ కూడా వాళ్ళు మీ క్లాసుకి చెందుతారా చెందా మీరు చెప్పగలుగుతున్నారు లేదా? మీ క్లాసులో ఎవరైనా సరే ఒక అబ్బాయిని, ఈ అబ్బాయి మీ క్లాసా కాదని అడిగితే చెప్తారు లేదా? చెప్తారు. అంటే దిస్ ఈజ్ వెల్ డిఫైన్ అన్నమాట. ఇది సునిర్జితమైంది కాబట్టి సమితి అవుతుంది. కాబట్టి ఫోర్త్ వన్ సమితి. ఫోర్త్ వన్ సమితి. తర్వాత ఫిఫ్త్ వన్, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్. ఈవెన్ ఇంటీజర్స్. సో చెప్పండి, మనం చెప్తాం 2, 4, 6 ఎక్సెట్రా అలా చెప్తుకుంటే వెళ్తాం అన్నమాట. కాబట్టి ఇది మనకి సమితి అవుతుంది. సో ఇది సమితి. సమితి. సో ఈ విధంగా ఫస్ట్ రోమన్ మనం చెప్పుకుంటాం అన్నమాట. జస్టిఫై యువర్ ఆన్సర్ అంటే మనం చెప్తాం ఏం రాయాలి ఇక్కడ? మనం సరి సంఖ్యలన్నీ కూడా రాయగలం కాబట్టి సమితి అవుతుంది. మన జస్టిఫికేషన్ అన్నమాట. తరగతిలో ఉండే బాలురు అందరూ కూడా సునిశ్చితమైన వాళ్ళు కాబట్టి సమితి. సో ఈ విధంగా మనం మన ఆన్సర్ని సమర్థించి రాయాలి. ఎందువల్ల కరెక్ట్ అని చెప్తున్నారంటే అది రాయగల, ఎందుకు రైట్ అని మీరు చెప్తున్నారు, ఎందుకు రాంగ్ అని చెప్తున్నారు రాయగలగాలన్నమాట. ఓకే, సెకండ్ రోమన్ చూడండి. A ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0, 2, 4, 6, B ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్
ఈ విధంగా ఇవ్వడం జరిగింది. దెన్ ఫిల్ ద అప్రోప్రియేట్ సింబల్ బిలాంగ్స్ టు ఆర్ డస్ నాట్ బిలాంగ్స్ టు. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఒకేసారి వినండి ఇది. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఎలిమెంట్ కనుక ఆ సెట్లో ఉంటే దాన్ని బిలాంగ్స్ అనే సింబల్తో డినోట్ చేస్తాం. ఎలిమెంట్ లేకపోతే, మూలకం లేకపోతే డస్ నాట్ బిలాంగ్స్ పెడతాం. ఇప్పుడు చూడండి, 0 అనేది ఏలో ఉందా లేదా? ఏ అనే సెట్లో 0, 2, 4, 6 ఉన్నాయి కాబట్టి 0 అనేది ఏలో ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం పెట్టాలి చెప్పండి? ఇప్పుడు మనం ఏం పెట్టాలి? డస్ నాట్ పెట్టాలా, బిలాంగ్స్ టు పెట్టాలా? బిలాంగ్స్ టు పెట్టాలి. ఏం పెట్టాలి? బిలాంగ్స్ టు పెట్టాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ బిలాంగ్స్ టు. ఓకే, సెకండ్ వన్, 3 అనేది సిలో ఉందా లేదు చూడండి. 3 అనేది సిలో ఉందా? లేదు. సో డస్ నాట్ బిలాంగ్స్ టు. డస్ నాట్ బిలాంగ్స్ టు. అలాగే 4 అనేది బిలో ఉందా లేదా చూడండి. బిలో 4 ఉందా? లేదు. సో డస్ నాట్ బిలాంగ్స్ టు. ఓకే, 8 అనేది ఏలో ఉందా లేదా? లేదు. డస్ నాట్ బిలాంగ్స్ టు. నెక్స్ట్, పి అనేది సిలో ఉందా లేదా? ఎస్ ఉంది. బిలాంగ్స్ టు. 7 అనేది బిలో ఉందా లేదా? ఎస్ ఉంది. బిలాంగ్స్ టు. సో చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. ఆల్రెడీ నేను బిలాంగ్స్ గురించి మనం చెప్పుకున్నాం, బిలాంగ్స్ టు గురించి చెప్పుకున్నాం. ఒక ఎలిమెంట్ ఆ సెట్లో ఉంటే సో దట్ పర్టికులర్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు దట్ సెట్, లేకపోతే డస్ నాట్ బిలాంగ్స్ టు. ఓకే, థర్డ్ వన్, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ యూజింగ్ సింబల్స్. ఓకే, సంకేతాలు ఉపయోగించి సంజ్ఞలను ఉపయోగించి క్రింది వాటిని రాయమంటున్నాడు. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ యూజింగ్ సింబల్స్. ఓకే, సో ఇప్పుడు దీనికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ ప్రాబ్లం, ద ఎలిమెంట్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. సో దీన్ని సింబాలిక్గా రాయమంటే ఎలా రాస్తాం మనం? ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ, ఇది రాస్తాం అన్నమాట. సో తెలుగు మీడియం కూడా అంతే, వినండి. ఎక్స్ అనే మూలకం ఏలో లేదంట, ఏకి చెందదంట అంటే ఎలా రాయాలి? ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అని రాయాలి. సెకండ్ వన్, డి ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ద సెట్ బి. డి అనేది బిలో సెట్లో ఒక ఎలిమెంట్ అంట. సో దీన్ని ఎలా రాస్తాం మనం? డి ఈజ్ బిలాంగ్స్ టు బి. డి బిలాంగ్స్ టు బి. 1 బిలాంగ్స్ టు ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. 1 అనేది సహసంఖ్యా సమితిలో ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఉంటుంది. సో థర్డ్ వన్, 1 బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ సెట్ is denoted by capital N. Next, fourth one, 8 does not belongs to the set of prime numbers P. Yes, correct. 8 అనేది కాంపోజిట్ నెంబర్ కాబట్టి తెలుగు మీడియం చూడండి, 8 అనేది ప్రధాన సంఖ్యా సమితి Pలో ఉండదు అంటున్నాడు. సో 8 does not belongs to P. సో ఈ విధంగా చేయాలి ఇవన్నీ కూడా. సో ఇక్కడ మనకి స్టేట్మెంట్ ఫామ్లో ఉన్నదాన్ని సింబాలిక్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి, సంజ్ఞన రూపంలో రాయాలి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, we have to just state whether the given statements are true or false. Okay, క్రింది ప్రవచనాలు సత్యమా అసత్యమా మనం చెప్పాలి. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే, 5 does not belongs to prime numbers. సో ప్రైమ్ నెంబర్స్లో అంటే ప్రధాన సంఖ్యల్లో 5 ఉండదు, చెందదు అంటున్నాడు. ప్రధాన సంఖ్యా సమితికి 5 చెందదు అంటున్నాడు. సో దిస్ ఈజ్ ఏ రాంగ్ స్టేట్మెంట్. ఎందువల్ల? 5 బిలాంగ్స్ టు ప్రైమ్ నెంబర్స్ అవుతుంది. 5 అనేది ప్రధాన సంఖ్యల సమితిలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండదు అంటున్నాడు. కాబట్టి ఇది ఏంటిది? దిస్ ఈజ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్. సో దిస్ ఈజ్ ఫాల్స్. సో దిస్ ఈజ్ ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే, S is equal to set of 5, 6, 7 implies 8 belongs to S. సో Sలో 5, 6, 7 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. 8 అనే ఎలిమెంట్ Sలో ఉంటుందంటున్నాడు. 8 ఇందులో Sలో ఉందా? లేదు, కానీ ఉంటుందంటున్నాడు కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఏ ఫాల్స్ స్టేట్మెంట్. దిస్ ఈజ్ ఆల్సో ఏ ఫాల్స్ స్టేట్మెంట్.
ఓకే, -5 does not belongs to W, where W is the set of whole numbers. -5 అనేది Wలో ఉండదు అంటున్నాడు. ఓకే, ఇక్కడ W అంటే ఏంటి? పూర్ణాంకాల సమితి. సో మీ అందరికి కూడా తెలుసు, సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్లో ఏముంటాయి? 0, 1, 2, 3 ఎక్సెట్రా ఉంటాయి. సో పూర్ణాంకాల్లో ఏముంటాయి? 0, 1, 2, 3 ఎక్సెట్రా ఉంటుంది. కాబట్టి మైనస్ నెంబర్లు ఉండవు, పూర్ణాంకాల సమితిలో నెగిటివ్ నెంబర్స్ ఉండవు, రుణ సంఖ్యలు ఉండవు. సో ఇక్కడ మైనస్ అనేది రుణ సంఖ్య, అది ఉండదు అంటున్నాడు. కాబట్టి కరెక్ట్ మాట, చెప్పింది కరెక్ట్. సో దిస్ ఈజ్ ట్రూ. సో దిస్ ఈజ్ ట్రూ. నెక్స్ట్, 8/11 belongs to Z, where Z is the set of integers. So this is false. 8/11 అంటే ఏంటి? దిస్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్, ఇది ఒక అకర్ణీయ సంఖ్య. Z అంటే పూర్ణ సంఖ్యల సమితి, ఇంటీజర్స్. సో ఇంటీజర్స్లో ఎక్కడన్నా ఫ్రాక్షన్స్ ఉంటాయా? ఉండవు, కానీ ఉంటాయి అంటున్నాడు. కాబట్టి దిస్ ఈజ్ ఫాల్స్. సో ఇన్ ద గివెన్ problems, 3 statements are false and 1 is true. Okay, write the following set in a roster form. Write the following set in roster form. సో మనం roster form-లో రాయాలి. తెలుగులో ఏమంటారంటే, క్రింది సమితులను జాబితా రూపంలో రాయండి. జాబితా రూపంలో రాయాలి ఇప్పుడు మనం. ఓకే, జాబితా రూపంలో ఎలా రాయాలో చూద్దాం. సో దీంట్లో ఫస్ట్ ఏంటంటే, B is equal to set of all x such that x is a natural number less than 6. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు? జాబితా రూపంలో రాస్తే ఇందులో అన్నీ కూడా ఏముంటాయంట? సహజ సంఖ్యలు ఉంటాయంట. 6 కంటే తక్కువైన సహజ సంఖ్యలు రాయమంటున్నాడు. అంటే చాలా సింపుల్గా రాయొచ్చు మనం. 1, 1, 2, 3, 4, 5. సో ఈ విధంగా మనం రాయొచ్చు. నెక్స్ట్ C, x such that C is equal to set of all x such that x is a 2-digit natural number such that the sum of its digit is 8. ఇక్కడ చూడండి, రెండంకెల సంఖ్యలు. C అనే దాంట్లో ఏముంటాయంట? రెండంకెల సంఖ్యలు ఉంటాయంట. ఆ అంకెల్ని కూడితే మనకి ఎంత రావాలి? 8 రావాలంట. ఓకే, C is a set consisting of a 2-digit number in which the sum of the digits must be 8. సో చాలా సింపుల్గా ఈ ప్రాబ్లం చేయొచ్చు మనం. సో C is equal to set of, చూడండి 8 - 1, 1 దగ్గర స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్. 8 - 1 ఎంత? 7 అవుతుంది. కాబట్టి సో ఇప్పుడు మనం ఎలా స్టార్ట్ చేద్దామంటే, మనకి 7, 1, 7, 1, తర్వాత రివర్స్ చేస్తే 1, 7. సో ఇప్పుడు 7, 1 యాడ్ చేస్తే ఎంత? 8 వస్తుందా? రావట్లేదా? 1, 7 యాడ్ చేస్తే 8 వస్తుందా? రావట్లేదా? వస్తుంది. సో 1 తర్వాత నెంబర్ ఎంత? 2. సో 8 - 2, 8 - 2, 8 - 2 మనకు 6 అవుతుంది. కానీ కాబట్టి 6 + 2 ఎంత అవుతుంది? 8 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు హియర్ 62 and 26. యాడ్ చేసి చూడండి, 6, 2, 8 and 2, 6 is 8. Next, 8 - 3 is 5. So 53 and 35. 8 - 4 is 4. So this is 44. Next, 8 - 5 already wrote here. 8 - 6 already. 8 - 7. So what are the remaining numbers? 80 is also there. 80. So this is the final answer. If you add all these number digits, 718, 178, 628, 26, 853, 5 + 3 8, 3 + 5 8, 4 + 4 8, and 8 + 0 is also 8. So these are all the 2-digit numbers whose the sum of the digits is 80. చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ఈ సంఖ్యలన్నీ కూడా రెండంకెల సంఖ్యలు. ఈ రెండంకెల సంఖ్యల యొక్క అంకెల మొత్తం మనకి 8 అవుతుంది అన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. నెక్స్ట్, D is equal to
D is equal to set of all x such that x is a prime number which is a divisor of 60. So the problem is all prime numbers which is a divisor of 60. So which number divides which prime numbers divide 60? So prime numbers are starting from 2. So set of D is equal to set of D is equal to set of. So 2 is a prime number and 2 divides 60. So 2. 3 is a prime number and 3 divides 60. 5 is a prime number and 5 divides 60. Okay. So these are all prime numbers. So remaining there are so many prime numbers are there, but those numbers does not divide 60. So this will ends here. చూడండి 60ని భాగించే ప్రధాన సంఖ్యలు 60ని భాగించే ప్రధాన సంఖ్యలు ఏంటంటే 2 3 5 ఇవి మాత్రమే వస్తాయి, ఇంక వేరే ఏమీ రావు. సో ఇక్కడతో అయిపోయింది. E is equal to the set of all letters in the word better. సో బెటర్ అనే ఈ వర్డ్ లో లెటర్స్ ని సెట్ లో రాయమంటున్నాడు. సో E is equal to set of. సో మీ అందరికీ తెలుసు సెట్ లో రాసేటప్పుడు ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా ఒక్కసారి రాయాలి, 2 సార్లు రాయకూడదు. కాబట్టి సో ఫస్ట్ బి తీసుకుందాం. సో బి కామా నెక్స్ట్ ఈ తీసుకుందాం. ఈ 2 టీలు ఉన్నాయి ఇక్కడ, ఒక టీ తీసుకుందాం. టీ ఆల్రెడీ ఈ రాస్తాం. నెక్స్ట్ ఆర్. సో బెటర్ అనే పదంలోని అక్షరాల సమితి ఏమవుతుందంటే ఇది అవుతుంది బిఈటిఆర్. అంటే అర్థం ఏంటంటే బెటర్ అనే వర్డ్ ఈ 4 లెటర్స్ తోటి తయారవుతుంది అనమాట. ఈ 4 లెటర్స్ ఉంటే సరిపోద్ది ఆ వర్డ్ తయారవడానికి. సో ఈ విధంగా మనం రోస్టర్ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తాం. జాబితా రూపం అని అంటాం. జాబితా రూపం అంటే మనకి అన్ని కూడా కంటికి కనిపిస్తూ ఉంటాయి. ఆ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా మన కంటికి కనిపిస్తూ ఉంటాయి. ఎలా ఉంటే దీన్ని ఏమంటాం అంటే రోస్టర్ ఫామ్ అని అంటాం. తెలుగులో జాబితా రూపం అంటాం. ఒకసారి తెలుగులో కూడా రోస్టర్ రూపం అని ఎగ్జామినేషన్ ఇచ్చేస్తూ ఉంటాడు. ఓకే. Write the following sets in set builder form. This is the most important one. We have to write the given sets in set builder form. Okay. So to write the given sets in set builder form, we have to see the common property of all these sets. What is the common property involved in all these sets? If you take the first set 3, 6, 9, 12. If you observe clearly, these are the multiple of 3. These are the multiples of 3. చూడండి మొదటి సమితిని చూసినట్లయితే మనకి ఏం అర్థమవుతుంది, ఇవన్నీ కూడా 3 యొక్క గుణిజాలు అంటే 3వ ఎక్కంలో వస్తాయి. చూడండి 3 ఒకట్ల 3, 3 రెళ్ళు 6, 3 3 9, 3 4 12. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ దానికి ఆన్సర్ సెట్ బిల్డర్ ఫామ్ లో రాయాలి. కాబట్టి సో set of all x such that x is equal to some 3n comma n belongs to capital N, n less than or equal to 4. Okay. సో ఈ సెట్ ని రాస్టర్ ఫామ్ లోని సెట్ ని సెట్ బిల్డర్ ఫామ్ లో రాస్తే మనకి ఎలా వస్తుందంటే సెట్ ఆఫ్ ఆల్ x such that x is equal to 3n. So these are the multiples of 3. So we have to write it as 3n. And here n belongs to capital N, natural number set, and n must be less than or equal to 1. So the first number be 1, 3 1s are 3. Second number is 2, 3 2s are 6. Third number is 3, 3 3s are 9. Fourth number is 4, 3 4s are 12. So this is how we can represent the given roster form into set builder form. తెలుగు మీడియంలో కూడా క్లియర్గా అర్థమే ఉంటుంది. x ఈజ్ ఈక్వల్ టు 3n అని రాసుకున్నాను. x as that ఇందులో అన్ని కూడా 3n ఫార్ములాలో ఉన్నాయి కాబట్టి. సో హియర్ n బిలాంగ్స్ టు n, క్యాపిటల్ N, అండ్ n లెస్ దాన్ ఈక్వల్ టు 4. సో ఇదే ప్రాబ్లంలో ఇక్కడ మనం n లెస్ దాన్ 5 అని కూడా పెట్టొచ్చు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీసేసి ఓన్లీ లెస్ దాన్ 5 అని కూడా పెట్టొచ్చు, అది కూడా రైటే. సో నెక్స్ట్ ఫోర్త్ వన్, సెకండ్ వన్ 2 4 8 16 32. So you observe clearly 2
and 4, 8, 16 and 32. So here 2 can be written as 2 power 1, 4 can be written as 2 square, 8 can be written as 2 cube. So these are all numbers are powers of 2. So all these numbers are powers of 2. So that is why this can be written as set of all x such that x is equal to 2 power n. X is equal to 2 power n. N belongs to z and n less than or equal to 5. N less than or equal to 5. So the first value of n is 1, 2 power 1 is 2, second value of n is 2, 2 square is 4, and third value of n is 3, 2 cube that is 8, and fourth value of n is 4, 2 power 4 that is 16, and last but not least the value of n is 5, 2 power 5 is 32. So this can be also written as n less than 6, that is also right. Third one. So 5, 25, 125, 625. So it is clear that here is 2 power n and here is 5 power here 5 power n. We can express it as 5 power n. So this is equal to set of all x such that x is equal to 5 power n. X is equal to 5 power n. N belongs to capital N and n less than or equal to 4. N less than or equal to 4. The value of n is first 1, and if you substitute 5 power 1 that is 5. Next 2, 5 square that is 25. Next 5 cube that is 125. Next 5 power 4 that is 625. So we can represent it is as set builder form. So తెలుగు మీడియం కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఎక్స్ అస్ దట్ ఎక్స్ అనేది 5 power n కింద రాసుకున్నాను. ఎలా రాసుకున్నానంటే ఇవన్నీ కూడా 5 యొక్క ఘాతాల కింద ఉన్నాయన్నమాట. సో పవర్స్ ఆఫ్ 5. సో అందువల్ల ఆన్సర్ ఈ విధంగా వచ్చింది. ఫోర్త్ వన్ 1, 4, 9, 25 etc. 100. We clearly observe that 1 can be written as 1 square and 4 can be written as 2 square and 9 can be written as 3 square. So these are all square numbers. All numbers are వర్గ సంఖ్యలు. ఇవన్నీ కూడా వర్గ సంఖ్యలు అన్నమాట. So perfect square numbers all these are. Okay, perfect squares. So this is equal to x such that set of all x such that x is equal to some n square. So comma n belongs to capital N and n less than or equal to 10. Okay, the value of n is 1 first. 1 square is 1, n is 2, 2 square is 4, n is 3, 3 square is 9, etc. so on. So last value of n is 10, 10 square is equal to 100. So we got the answer. Okay, we have to do this problem like this. తెలుగు మీడియం చూడండి, x as that x is equal to n square అని రాశాను. ఎందుకు రాశానండి? అన్ని కూడా ఖచ్చితమైన వర్గ సంఖ్యలు, ఖచ్చిత వర్గ సంఖ్యలు అన్నమాట. సో అందువల్ల రాశాను n belongs to capital N, n less than or equal to 10 అని రాయటం జరిగింది. ఓకే, నెక్స్ట్ list all the elements of the following sets in roster form. So now we have to write the given sets in roster form. So to write the roster form, we have to understand the common property involved in each element of the given set. So for that we have to see x such that x is a natural number greater than 50 but less than 100. So we have to write all those numbers which are greater than 50 and which are less than 100. So a is equal to set of 51, 52, 53 etc. up to 99. So all these numbers are greater than 50 but less than 100. So this is the answer for first problem. తెలుగు మీడియం చూడండి, మనకి సహజ సంఖ్యలు రాయాలంటే ఎలా రాయాలంటే 50 కంటే ఎక్కువ రాయాలంటే 100 కంటే తక్కువ రాయాలంట.
అది 50 కంటే పెద్దయి ఉండాలి, 100 కంటే తక్కువయి ఉండాలి. అటువంటి సహజ సంఖ్యలు రాయాలి. అంటే 51, 52, 53 ఎక్సెట్రా 99 వరకు ఈ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ బి. x such that x is an integer, x square is equal to 4. x అనేది ఒక పూర్ణ సంఖ్య. ఆ పూర్ణ సంఖ్య స్క్వేర్ చేస్తే ఎంత అవ్వాలంట? 4 అవ్వాలంట. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫస్ట్ 2 తీసుకున్నాను. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. నెక్స్ట్ ఈసారి -2 తీసుకున్నాను. -2 స్క్వేర్ అంటే ఎంత? సో దట్ ఈజ్ ఆల్సో 4. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 2, -2. ఓకే. నెక్స్ట్ డి. x such that x is a letter in the word లోయల్. సో లోయల్ అనే పదములోని అక్షరాల సమితి. అంటే ఏమున్నాయి దాంట్లో అక్షరాలు? ఎల్, నెక్స్ట్ ఓ, నెక్స్ట్ వై, నెక్స్ట్ ఏ. మళ్ళీ ఎల్ ఉంది అక్కడ, మళ్ళీ రెండోసారి రాయాల్సిన అవసరం లేదు. సో ఈ లెటర్స్తో ఈ వర్డ్ ఫామ్ అయిందన్నమాట. సో తెలుగు మీడియంలో కూడా క్లియర్గా అర్థమై ఉంటుంది ఇది. సో ఇందులో ఉన్న లెటర్స్ అన్నీ రాయాలి, కానీ అన్నీ కూడా ఒకసారి రాయాలి. సో డి ఈజ్ ఈక్వల్ టు ఎల్, ఓ, వై, ఏ. నెక్స్ట్ మ్యాచ్ ద రోస్టర్ ఫామ్ with set builder form. So we have to match the roster form with the set builder form. The first one is set of 1, 2, 3, 6. Second one is 2, 3. Okay, we have to match it. Okay, how can we match? So 1, 2, 3, 6. So x is a prime number, this is not correct answer. X is odd, it is not correct answer. X is a natural number and divisors of 6. So this one is correct. So 1 is divisor of 6 and 2 is divisor of 6 and all these are natural numbers and divisors of 6. తెలుగు మీడియం చూడండి ఒకసారి. ఇక్కడ ఇది సరిపోతుంది. ఎందుకు సరిపోతుంది అంటే x అనేది 6ను భాగించే సహజ సంఖ్య. 1 6ను భాగిస్తుందా? భాగిస్తుంది. 2 భాగిస్తుంది, 3 భాగిస్తుంది, 4 6 భాగిస్తుంది. సో దీనికి మ్యాచ్ చేయాలి దీన్ని. సో దీన్ని తీసుకొచ్చి దీనికి మ్యాచ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ 2, 3. సో 2, 3. x is a prime number and a divisor of 6. So this match to this. So 2 is a prime number and 3 is a prime number and 2 divides 6 and 3 divides 6. ఓకే. తెలుగు మీడియం చూడండి. x అనేది ఒక ప్రధాన సంఖ్య 6ను కూడా భాగిస్తుంది అంట మరి అది. సో 2 ప్రధాన సంఖ్య 6ను భాగిస్తుంది, 3 ప్రధాన సంఖ్య 6ను భాగిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సెట్ MATHEICS అని ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్ అనే దాంట్లో మనకి ఏమొస్తాయంటే లెటర్స్ అన్నమాట. సో దీనికి మ్యాపింగ్ అవుతుంది, అది మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ 1, 3, 5, 7, 9. ఇంకా మిగిలిపోయింది ఏంటి? x ఈజ్ ఎన్ ఆడ్ న్యాచురల్ నెంబర్ లెస్ దెన్ 10. 10 కంటే చిన్నవి, 10 కంటే చిన్నవైన బేస్ సంఖ్యలు ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్. సో దీనికి వచ్చి దీనికి మ్యాచ్ అవుతుంది. సో ఈ విధంగా మనం మ్యాచింగ్ చేసుకోవచ్చు. ఓకే. సో రిమైనింగ్ క్లాస్ మనం రేపు చెప్పుకుందాం.